ఉండాలి చెప్పండి సార్. అంటేనమ్మా నా దృష్టిలో డాక్టర్ అని కాదు, ఎవరైనా నా పిల్లలకు కూడా ఒకటే చెప్తాను నేను, చదువు చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనం ఫస్ట్ ఒక మనిషిగా ఉండాలి, ఒక హ్యూమెన్ గా ఉండాలి, నలుగురికి హెల్ప్ చేయడానికి, మనకు అవకాశం వస్తే హెల్ప్ చేయడానికి ఉండాలి. మనం పైకి రావాలి, నలుగురు పైకి రావాలి. మనకి ఎవరు పైకి తీసుకొచ్చారో వాళ్ళు మర్చిపోకూడదు, మనం కొంత వెనక్కి ఇవ్వడానికి ట్రై చేయాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఫస్ట్ షుడ్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చిన్న జాబ్ చేసేవాళ్ళు కూడా చక్కగా జాబ్ చేసి మనం అందరం ఉంటాం. ఇప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. క్లీన్ చేయకపోతే ఏమవుతామో, వాళ్ళ జాబ్ బాగా చేస్తే చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. తర్వాత మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఆ ప్రొఫెషన్ లో మనం రాణించాలి. ఇప్పుడు ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ లో ప్రోవర్బ్ ఉండదు, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ కాబ్లర్ బి ద బెస్ట్. చెప్పులు కుట్టేవాళ్ళు కావాలంటే తప్పే లేదు. చెప్పు తెగిపోయినప్పుడు చెప్పులు కుట్టేవాడు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ ఇంపార్టెంట్. చదువుకునేటప్పుడు టీచర్ ఇంపార్టెంట్. మనకు దాహం అయినప్పుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంపార్టెంట్. ఇలా ఉంటారు. ఏది చేసినా కూడా అందుట్లో మనం పర్ఫెక్షన్ రావాలి. దానికోసం మనం చాలా కష్టపడాలి. ఊరినే ఏది రాదు. అందుకని డాక్టర్ గానే కాదు, సో మనిషిగా ఫస్ట్ మనం మనిషిగా బతకాలి, నలుగురికి హెల్ప్ఫుల్ గా ఉండాలి. మనం ఏం చేసినా పైకి రావాలి. ఇప్పుడు నా ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ గా నా ఏరియాలో మరి ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి తెలుసుకుంటాకి వెళ్తా ఉంటాను. కొత్త ఏం వస్తున్నాయి తెలుసుకుంటాను. మరి డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ రకంగా బెస్ట్ ఆఫర్ చేయాలి, డబ్బులు లేని వాళ్ళకి కూడా మరి ఆరోగ్యం అన్నాక ప్రతి వాళ్ళది ఒకటే. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా అని ఒకటే, రిక్షా తొక్కునే వాడని ఒకటే ఆ లైఫ్. మరి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో కొంత వర్క్ చేద్దామని ముందరకు వస్తే గవర్నమెంట్ మరి ఇలాగే ఇప్పుడు నాకు చూడండి, ఈ ఊరు వచ్చాను, డాక్టర్ గారు 10,000 అన్నారు, అట్లాగే మా బాబాయ్ నాకు 5,000 అన్నారు. ఇప్పుడు ఇలా నేను అడగకుండా ముందరకు వచ్చి ఇస్తున్నారు అన్నమాట. ఒక మంచి పని చేస్తున్నామంటే మనం ఎక్కడ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒక మామూలు మనిషికి కూడా మనం హెల్ప్ చేయాలి. అది డాక్టర్గా కానీ టీచర్గా కానీ ఏ వృత్తి తీసుకున్నా కూడా మనం రకంగా చేస్తే మన నిజంగా ఈ లోకంలోకి వచ్చినందుకు మన జన్మ సార్థకం అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సమయం చేస్తున్నారు.